అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ చికెన్ చాక్లెట్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 70 grams ఆఫ్ బ్రెస్ట్ చికెన్ని తీసుకోవాలి. బోన్స్ ఉన్నది పనికిరాదు. తీసుకున్న చికెన్ని క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అంత సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలోకి కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి ఈ చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ అంతా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది మాడకుండా చూసుకోండి, అందుకని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఇలా చికెన్ అనేది జాగ్రత్తగా మాడకుండా అంతా ఈవెన్గా వాటర్ వేపర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మళ్ళీ ఒక 10 minutes తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతుందేమో అనుకున్న టైంలో మళ్ళీ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అంతే. ఇలా అంతా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చికెన్ పీసెస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఎలాంటి పలుకులు అనేవి చికెన్ పీసెస్ అనేవి లేకుండా చూసుకోవాలి. ఇలా ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలోకి ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. మంటని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్లేట్ ఒకటి తీసుకొని దానిలోకి కొంచెం బటర్ని యాడ్ చేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకొని అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ప్లేట్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి మిల్క్ చాక్లెట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను 70 grams ఆఫ్ మిల్క్ చాక్లెట్స్ని యాడ్ చేస్తున్నాను. ముందుగా బౌల్ తీసుకొని దానిలోకి 3/4 వరకు వాటర్ని వేసుకొని అవి హీట్ అయ్యేదాకా హీట్ చేసుకోవాలి. దానిలోకి ఇప్పుడు మనం బౌల్లో వేసుకున్న చాక్లెట్స్ని తీసుకు దానిలో ప్లేస్ చేయాలి. ఇలా ప్లేస్ చేయడం వల్ల ఈ చాక్లెట్ అంతా మెల్ట్ అవుతుంది. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి మెల్ట్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ అలా చేయటం వల్ల చాక్లెట్స్ అనేవి మాడిపోతాయి. అందుకని ఇలా మెల్ట్ చేస్తే చాక్లెట్స్ అనేవి బాగా పర్ఫెక్ట్గా మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ బౌల్ని బయటికి తీసేసుకొని దానిలోకి ఈ చికెన్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ పౌడర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాక్లెట్ ఈ చికెన్ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకొని బటర్ రాసి పక్కన పెట్టిన ప్లేట్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి చికెన్ క్రీమ్ అంతా యాడ్ చేసుకోవాలి. చికెన్ క్రీమ్ అంతా యాడ్ చేసిన తర్వాత ప్లేట్ని ఒకసారి ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయటం వలన క్రీమ్ అంతా ప్లేట్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా. ఇలా చూపించిన విధంగా ట్యాప్ చేయాలి. అప్పుడు క్రీమ్ అంతా ఈవెన్గా ప్లేట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ అయిన చికెన్ క్రీమ్ ఉన్న ప్లేట్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా 1 hour పెట్టిన తర్వాత బయటకు తీసి ఇలా చూపించిన విధంగా ప్లేట్ని మిడిల్లో పట్టుకొని ప్రెస్ చేయటం వలన చికెన్ చాక్లెట్ అనేది ప్లేట్లో నుంచి ఊడి వస్తుంది. ఇది మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ చాక్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచి 1 month వరకైనా దీన్ని తినొచ్చు. ఇప్పుడు మనం చాక్లెట్స్ ఎలా తింటున్నామో దీన్ని అన్ని రోజులైనా ఉంచుకొని తీసుకొని తినొచ్చు. చూసారు కదా, మరెందుకు ఆలస్యం, మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియచేయండి. నాకైతే బాగా నచ్చింది, క్రంచీగా.
ఉంది. చాలా టేస్టీగా కూడా అనిపించింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే తప్పకుండా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే అది మీకు నోటిఫికేషన్ లాగా